హాయ్ అండి. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని ఈ సినిమా చూడడం జరిగింది. దాని గురించి ప్లస్‌లు, మైనస్‌లు, ఏ క్యారెక్టర్ ప్లస్, ఏ క్యారెక్టర్ మైనస్ అవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో, ఈ టైటిల్‌లోనే ఉంది సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. సాంప్రదాయని అంటే ఏదైతే నీతి, నిజాయితీ నమ్ముకున్న క్యారెక్టర్ శ్రీరామ్, మన శివాజీ. నెక్స్ట్ సుప్పిని ఏదైతే శివాజీని కొంచెం ఇబ్బంది పెడుతూ అలాంటి రోల్లో నటించిన లయ. ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత నటిస్తుంది. సో ఆమె సుప్పినిగా అనుకోవచ్చు మనం దాంట్లో. అలాంటి రోలే ఉంది. సో కొంచెం కన్నింగ్తో పాటు కొంచెం తింగరగా, అది కాకుండా కొడుకును చాలా ఇష్టపడే అమ్మగా, ఆ కొడుకే ఈ శుద్ధపూస. అదే శుద్ధపూసని, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని. ఈ శుద్ధపూసనితోనే మొత్తం స్టోరీ అంతా నడుస్తుంది. తనతోనే ట్విస్టులు ఉంటాయి. సో అతనితో మంచి అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇందులో. ఇది సపరేట్ ట్రాక్. మామూలుగా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అంటేనే మనకు కామెడీ గుర్తొస్తుంది. ఇంతకుముందు 90s ఏదైతే సిరీస్ ఉందో దాంట్లో ఉన్నట్టు కాదు, ఇట్స్ ఫుల్ డిఫరెంట్. సో ఎవరు చూడొచ్చు మూవీ అంటే, ఎవరికైతే ఈ ఈ మర్డర్ సంబంధించిన థ్రిల్లర్స్ ఇష్టమో, కాస్త నవ్వులు, కాస్త థ్రిల్లర్ ఇలాగే ఉంటుంది కొంచెం. సో మరీ పగలబడి నవ్వేంత అలాంటిది ఏం కాదు. సో జస్ట్ కొన్ని మర్డర్ మిస్టరీ, సో అందులో ట్విస్ట్స్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఈ కొంచెం స్లో కథనం వల్ల, అంటే స్క్రీన్ ప్లే స్లోగా వెళ్ళడం వల్ల కొంచెం ఫస్ట్ హాఫ్ ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ద్వారా ఇంకా మళ్ళీ మన స్టోరీలోకి వెళ్ళిపోతాం. స్టార్ట్ అయిన 30 minutes కానీ మనం స్టోరీలోకి వెళ్దామనే మనకు ఫీలింగ్ రాదు, చాలా స్లో ఉంటుంది. తర్వాత ఇంటర్వల్ బ్యాంక్ నుంచి కొంచెం మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. సెకండ్ హాఫ్ అంతా ఫాస్ట్గానే బాగానే నడిచింది. అలీ గారి పాత్ర కానీ, నెక్స్ట్ లాస్ట్లో ఒక చిన్న పాట పెట్టారు. అది ఎందుకు పెట్టారో తెలియదు. అది బండ్ల గణేష్ గారిది, ఆయనకి శివాజీ గారికి తెలుసు. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పాయింట్స్ అంటున్నాం కదా, ప్లస్ పాయింట్స్ ఏంట్రా బాబు అంటే, శివాజీ గారు, లయ, ఈ ఇద్దరి మధ్యలో జరిగే డ్రామా మాత్రం ఫుల్ సినిమాకి చాలా హైలైట్. ఇప్పటి నుంచో ఆమె లయ చెప్పాం కదా 20 years బ్యాక్ తర్వాత మళ్ళీ నటిస్తుంది. సో చాలా బాగా ఆమె క్యారెక్టర్లో ఒదిగిపోయి, శివాజీ గారు కూడా చాలా బాగా మంచి తన ఇంటెన్సిటీ కానీ అన్నీ మనం ఆ డెప్త్ కానీ మనం చూడగలుగుతాం. సో ఇందులో ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇదైతే స్క్రీన్ ప్లే మాత్రం రిత్విక్ రెడ్డి ఎక్సలెంట్ చేశారు. చాలా బాగుంది స్క్రీన్ ప్లే మాత్రం, అదిరిపోయింది. నెక్స్ట్ డైలాగ్స్ బాగున్నాయి. ఇదైతే డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ అని చెప్పి చాలా బాగా రాశారు. డైలాగ్స్ వరకు సూపర్ ఉంది. నెక్స్ట్ ఇదైతే మనం మైనస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రిన్స్ మనకి ఒక ఎస్ఐ క్యారెక్టర్లో ఉంటాడు. అసలు మెయిన్ ఈ కథకి ప్రిన్స్ సూట్ అవ్వలేదని అభిప్రాయం. సో ఎందుకంటే దాంట్లో మెయిన్ విలనిజం కాస్త వచ్చే పాత్ర అనమాట ఇది. విలన్ ప్లస్ ఒక ఉమనైజర్. సో అందులో అంతా ఎందుకంటే ఏదో పలచగా ఉన్నట్టు అనిపించింది. ఒక ఎస్ఐ పాత్రకి సరిపోయే అంత కరెక్ట్ క్యారెక్టర్ కాదు, కరెక్ట్ పాత్ర కాదు, కరెక్ట్ కాస్ట్ కాదని అనిపించింది. ఇంకొక పర్సన్ ఉండుంటే ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయేది. సో అతను అంటే ఇందులో స్టోరీ సింపుల్ అండి. ఒక ఫ్యామిలీలోకి ఒక అన్నోన్ పర్సన్ వల్ల తన హత్య చేయబడడం వల్ల సో ఒక మిస్టరీ అనేది క్రియేట్ అయిపోతుంది. మొత్తం ట్రైలర్లో మనకు మ్యాక్సిమం చూపించేశారు. ఒక గందరగోళం, హత్య మిస్టరీ, దాన్ని దాయడము, ఒక శవాన్ని దాయడం, ఇలాంటి మిస్టరీనే నడుస్తుంది. తింగర ఫ్యామిలీ, సో కొంచెం కన్నింగ్ ఫ్యామిలీ, క్రిమినల్ ఫ్యామిలీ అని చెప్పి ట్రైలర్లో వచ్చి, అలాగే సినిమా కూడా అలాగే మొత్తం స్క్రీన్ ప్లేలో అలాగే నడుస్తుంటుంది. సో ఇందులో ఇంకా మనం చెప్పాలంటే థ్రిల్లర్ కోసం వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. థ్రిల్లింగ్ బాగానే ఉంది. కొంచెం చెప్పా కదా స్టార్టింగ్లోనే, కొంచెం నవ్వుల కోసం అంతవరకే. జస్ట్ 1 time చూడొచ్చు సినిమాని.
సో ఇదండి ఫైనల్ రివ్యూ. మనం ఒక 2.65 అలా రేటింగ్ ఇచ్చుకోవచ్చు 5కి. సో ఎవరైతే లేడీస్ అయినా వెళ్ళొచ్చు, అంత వల్గారిటీ ఉండదు, ఏముండదు, కానీ క్లీన్గా ఉంటుంది. ఒక ఉమెనైజర్ అని చెప్పి మనం ఇందులో ఉంది, కానీ ఏదైతే క్యారెక్టర్ని, కానీ అంత వల్గారిటీ చూపించలేదు, చాలా క్లీన్గా ఉంది. సో ఎవరైనా వెళ్ళి చూడొచ్చు సినిమా.